హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం జామెట్రీ రేఖాగణితంలోని సౌష్టవం మరియు ఘనాకృతుల దృశ్యీకరణ అనేటువంటి చాప్టర్స్లోని ముఖ్యమైన ప్రశ్నలు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి ఉపయోగపడేటువంటి షార్ట్ కట్స్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, చతురస్రం యొక్క వరుస సౌష్ఠవ అక్షాల మధ్య గల కోణం ఎంత అని ఇచ్చారు. చతురస్రానికి సౌష్ఠవ అక్షాలు అనేవి 4 ఉంటాయి. ఇలా 1 2 3 4. అయితే ఈ కోణాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 360/2n. n అంటే సౌష్ఠవ అక్షాల సంఖ్య. చతురస్రానికి 4 సౌష్ఠవ అక్షాలు ఉంటాయి. సో 360/8 అంటే 45 degrees వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానలో భ్రమణ సౌష్ఠవ కోణం కానిది ఏది అని ఇచ్చారు. ఇక్కడ 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 180 డిగ్రీలు ఇవన్నీ కూడా భ్రమణ సౌష్ఠవ కోణాన్ని సూచిస్తాయి. కానీ 150 డిగ్రీలు అనేది భ్రమణ సౌష్ఠవ కోణం కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. భ్రమణ సౌష్ఠవ కోణము ఈక్వల్ టు 360 డిగ్రీలు బై భ్రమణ సౌష్ఠవ పరిమాణము. దీని మీద కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ క్రింది వానలో దీర్ఘచతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కేంద్రము కానిది ఏది అని ఇచ్చారు. కర్ణాల ఖండన బిందువు ఇది సౌష్ఠవ కేంద్రం అవుతుంది. భుజాల లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువు ఇది కూడా భ్రమణ సౌష్ఠవ కేంద్రం అవుతుంది. శీర్షకోణ సమద్విఖండన రేఖల మిళిత బిందువు అనేది దీర్ఘచతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కేంద్రం కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక చతురస్రమునకు గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య. మొదటి ప్రశ్నలో చూసాం మనం 4 సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో రేఖా సౌష్ఠవాన్ని కలిగి ఉండని ఆంగ్ల అక్షరం ఏది అన్నారు. చూడండి, ఏ అనేటువంటి లెటర్కి మనం ఇలా గీయవచ్చు, సికి ఈ విధంగా డ్రా చేయొచ్చు, బికి ఇలా చేయొచ్చు. కానీ ఎన్ అనేటువంటి లెటర్కి రేఖా సౌష్ఠవం అనేది ఉండదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో అసత్యం ఏది అని ఇచ్చారు. ఒకే ఒక సౌష్ఠవ అక్షరాన్ని కలిగి ఉన్న ఆంగ్ల పెద్ద అక్షరాల సంఖ్య 10 అని ఇచ్చారు. చూడండి, ఒకే ఒక సౌష్ఠవ అక్షరాన్ని కలిగి ఉన్న ఆంగ్ల అక్షరాలు ఏంటంటే ఏ, బి, సి, డి, ఈ, కే, ఎం, టి, యు, వి, డబ్ల్యూ, వై ఇవన్నీ 12 ఉన్నాయి. కానీ ఇక్కడ 10 అని ఇచ్చారు. అసత్యమైన వాక్యం ఇదే. బహుళ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న ఆంగ్ల పెద్ద అక్షరాల సంఖ్య 4. హెచ్, ఐ, ఓ, ఎక్స్ ఇవి 4 కూడా బహుళ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న ఆంగ్ల పెద్ద అక్షరాలు. భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉన్న ఆంగ్ల పెద్ద అక్షరాల సంఖ్య 7. అవి హెచ్, ఐ, ఓ, ఎన్, హెచ్, ఐ, ఓ, ఎక్స్, ఎన్, ఎస్, జెడ్ ఇవి కూడా 7 ఉన్నాయి. అలాగే బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉన్న ఆంగ్ల పెద్ద అక్షరాల సంఖ్య కూడా 7. హెచ్, ఐ, ఓ, ఎక్స్, ఎన్, ఎస్, జెడ్. ఓకే, ఈ క్రింది పటాలను వాటి భ్రమణ సౌష్ఠవ పరిమాణాలతో జతపరచండి అని ఇచ్చాడు. మొదటిది సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు 3. సమబాహు త్రిభుజానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు 3. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజము 1 ఉంటుంది. సమద్విబాహు త్రిభుజానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణము 1 ఉంటుంది. చతురస్రానికి 4. వృత్తానికి అనంతము. సో 3 1 4 5 3 1 4 5 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రేఖా సౌష్ఠవానికి సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఆప్షన్ 1, కనీసము ఒక సౌష్ఠవ అక్షము కలిగిన పటము రేఖా సౌష్ఠవం కలిగి ఉంటుంది. ఇది సత్య ప్రవచనము. n భుజాలు గల ఒక క్రమ బహుభుజి యొక్క సౌష్ఠవ అక్షముల సంఖ్య n. ఇది కూడా సత్య ప్రవచనమే. క్రమ బహుభుజి కనీసము 3 సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది. ఇది కూడా సత్య ప్రవచనమే. ప్రతి సంవృత పటము సౌష్ఠవ అక్షమును కలిగి ఉంటుంది. ఇది అసత్య ప్రవచనము. కొన్ని సంవృత పటాలకు సౌష్ఠవ అక్షములు ఉండవు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో కనిష్ట భ్రమణ సౌష్ఠవ పరిమాణం కలిగిన పటము ఏది అంటే రేఖాఖండము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో రేఖా సౌష్ఠవాన్ని కలిగి ఉండనిది ఏది. సమాంతర చతుర్భుజము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది పటాల్లో ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగిన పటము ఏది. చూడండి, ఇక్కడ ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగిన పటం చూద్దాం. దీనికి ఇలా ఒకటి గీయవచ్చు, దీనికి ఇలాగా ఒకటి గీయవచ్చు, దీనికి చూడండి ఈ విధంగా డ్రా చేయొచ్చు.
చూడండి మొదటి పటానికి ఇలా కూడా గీయవచ్చు. ఇక ఇక్కడికి వస్తే ఇలా ఒకటి, ఈ విధంగా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, మొత్తం 4 గీయవచ్చు. సో ఇక్కడ అడిగింది ఏంటంటే ఈ క్రింది పటాల్లో ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగిన పటము ఏది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో రేఖా సౌష్ఠవానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ 1 సౌష్ఠవ రేఖ అడ్డుగా ఉండవచ్చును. ఆప్షన్ 2 సౌష్ఠవ రేఖ నిలువుగా ఉండవచ్చును. ఆప్షన్ 3 సౌష్ఠవ రేఖ గుండ్రంగా ఉండవచ్చును. ఆప్షన్ 4 సౌష్ఠవ రేఖ మూలగా కర్ణం వెంబడి ఉండవచ్చును. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌష్ఠవ రేఖ అనేది అడ్డుగా ఉండవచ్చు, నిలువుగా ఉండవచ్చు, సౌష్ఠవ రేఖ మూలగా కర్ణం వెంబడి ఉండవచ్చు. కానీ సౌష్ఠవ రేఖ అనేది గుండ్రంగా ఉండవచ్చును అనేది సరికాని వాక్యము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఏ ఆంగ్ల అక్షరం పక్కన అర్థం ఉంచినా అదే ప్రతిబింబాన్ని కలిగి ఉండే అక్షరం ఏది? ఆర్ అనేటువంటి అక్షరం ముందు అద్దం ఉంచినట్లయితే ప్రతిబింబం ఎలా ఉంటుంది? ఎస్ అనే అక్షరం ముందు అద్దం ఉంచినట్లయితే ప్రతిబింబం ఈ విధంగా ఉంటుంది. హెచ్ అనే అక్షరం గమనించినట్లయితే అదే ప్రతిబింబాన్ని ఇస్తుంది. ఎన్కి ప్రతిబింబం ఈ విధంగా ఉంది. సో ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంగ్ల పెద్ద అక్షరాలకు సంబంధించి సరైన వాక్యం కానిది ఏది? అద్దంలో అవే ప్రతిబింబాన్ని కలిగి ఉండే ఆంగ్ల పెద్ద అక్షరాలు 11. అవి ఏ, హెచ్, ఐ, ఎం, ఓ, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై. కాబట్టి ఇది సరైన వాక్యమే. నిలువు సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న ఆంగ్ల పెద్ద అక్షరాలు 11. అవి ఏ, హెచ్, ఐ, ఎం, ఓ, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై. ఇది కూడా సరైన వాక్యమే. అడ్డు సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్న ఆంగ్ల పెద్ద అక్షరాలు 9. అవి బి, సి, డి, ఈ, హెచ్, ఐ, కే, ఓ, ఎక్స్. ఇది కూడా సరైనదే. బహుళ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న ఆంగ్ల పెద్ద అక్షరాలు 2 అని ఇచ్చాడు. ఇది సరికాని వాక్యము. 4 ఉంటాయి. బహుళ సౌష్ఠవ రేఖలు కలిగిన ఆంగ్ల పెద్ద అక్షరాలు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. హెచ్, ఐ, ఓ, ఎక్స్. ఒక త్రిభుజం యొక్క కోణాలు 45 డిగ్రీలు, 45 డిగ్రీలు, 90 డిగ్రీలు అయినా ఆ త్రిభుజానికి గీయదగు సౌష్ఠవ రేఖల సంఖ్య చూడండి 45 డిగ్రీలు, 45 డిగ్రీలు, 90 డిగ్రీలు అంటే అది లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని సూచిస్తుంది. దీనికి ఇలా ఒకే ఒక సౌష్ఠవ రేఖను మనం గీయవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక క్రమ బహుభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 6 అయినా దాని భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే 360/n అవుతుంది. పరిమాణము 6 అనమాట. 360/6 అంటే 60 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 2 వృత్తాల వ్యాసార్థాలు 5 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు. వాటి కేంద్రాల మధ్య దూరం 8 సెంటీమీటర్లు అయినా ఆ వృత్తాలకు గీయదగు సౌష్ఠవ రేఖల సంఖ్య అన్నారు. చూడండి ఇక్కడ R1 అనేది 5 సెంటీమీటర్స్, R2 3 సెంటీమీటర్స్ ఇచ్చారు, డి అనేది 8 సెంటీమీటర్స్. అంటే ఆ వృత్తాలు 2 కూడా బాహ్యంగా స్పృశించుకుంటాయి. ఇలా బాహ్యంగా స్పృశించుకున్నటువంటి ఈ వృత్తాలకి ఒకే ఒక సౌష్ఠవ రేఖని మనం గీయవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సంబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కేంద్రం అన్నారు. గురుత్వ కేంద్రం అవుతుంది, లంబ కేంద్రం అవుతుంది, పరివృత్త కేంద్రం 3 కూడా సంబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కేంద్రాలు అవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒకే రకమైన పటాలను ప్రక్కపక్కనే ఖాళీలు లేకుండా కొంత వైశాల్యాన్ని ఆక్రమించేటట్లు అమర్చడాన్ని ఏమంటారంటే టెస్సలేషన్, క్రమబద్ధమైన తాపడం చేయడం అంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక పటాన్ని ఏ 2 వ్యతిరేక దిశల నుండి చూసినా ఒకే విధంగా కనిపిస్తే ఆ పటానికి గల సౌష్ఠవాన్ని బిందు సౌష్ఠవం అని చెప్పి అంటారు. ఈ క్రింది వానిలో ఒకే ఒక సౌష్ఠవ రేఖని కలిగి ఉన్నట్టి అక్షరం ఏది అన్నారు. చూడండి ఏ అనేటువంటి అక్షరానికి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కనీసము 3 సౌష్ఠవ రేఖలు లేని పటం ఏది అని ఇచ్చారు. ఇక్కడ వృత్తానికి అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖలు ఉంటాయి. చతురస్రానికి 4 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. సంబాహు త్రిభుజానికి 3 ఉంటాయి. దీర్ఘచతురస్రానికి వచ్చేసి 2 ఉంటాయి. కనీసం 3 సౌష్ఠవ రేఖలు లేని పటము దీర్ఘచతురస్రం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మ్యాథమెటిక్స్ అనే పదంలో రేఖా సౌష్ఠవము, భ్రమణ సౌష్ఠవము మరియు బిందు సౌష్ఠవము మూడింటిని కలిగి ఉన్న అక్షరాలు 2. అవేంటంటే హెచ్, ఐ. ఈ రెండింటికి కూడా రేఖా సౌష్ఠవం ఉంటుంది, భ్రమణ సౌష్ఠవం ఉంటుంది, బిందు సౌష్ఠవం ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మ్యాథ్స్ అనే పదంలో భ్రమణ సౌష్ఠవతను చూపే ఆంగ్ల అక్షరాల జత
హెచ్, అనేటువంటి సౌష్ఠవతను చూపేటువంటి ఆంగ్ల అక్షరాల జత. ఒక సరళ రేఖ యొక్క సౌష్ఠవాక్షముల సంఖ్య అపరిమితము. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్యారమ్ బోర్డు స్ట్రైకర్ గల సౌష్ఠవాక్షాల సంఖ్య. క్యారమ్ బోర్డు స్ట్రైకర్ అనేది వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి అనేకము లేదా అనంతమైన సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. ఈ క్రింది వానిలో రేఖా సౌష్ఠవాన్ని కలిగి ఉన్న పటాలు ఏవి అని ఇచ్చారు. చూడండి, దీనికి రేఖా సౌష్ఠవాలు అనేవి ఉండవు. అలాగే సి అనే పటానికి సమాంతర చతుర్భుజానికి కూడా ఉండవు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి నక్షత్రానికి 5 ఉంటాయి. మొత్తం 5 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఇక చతురస్రానికి వచ్చేసి 4 ఉంటాయి. నక్షత్రానికి 5 రేఖా సౌష్ఠవాలు, అలాగే చతురస్రానికి 4 రేఖా సౌష్ఠవాలు ఉంటాయి. ఏ మరియు సి పటాలకి రేఖా సౌష్ఠవాలు ఉండవు. సో ఆప్షన్ బి, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉండి రేఖా సౌష్ఠవం కలిగి ఉండని పటం ఏది అంటే ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పోస్ట్ కార్డుపై ఉన్న చుక్కలను సమానంగా పంచే విధంగా పక్క పటంలోని పోస్ట్ కార్డుకు గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య. చూడండి, ఇలా ఒక్కటి గీయవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉండి రేఖా సౌష్ఠవం కలిగి ఉండని చతుర్భుజం ఏది? భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉండి రేఖా సౌష్ఠవం కలిగి ఉండని చతుర్భుజం ఏది అంటే సమాంతర చతుర్భుజం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రేఖా సౌష్ఠవం మరియు భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉన్న చతుర్భుజాలు ఏవి అని ఇచ్చారు. మనకి రేఖా సౌష్ఠవాన్ని కలిగి ఉండేటువంటి చతుర్భుజాలు ఏంటంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజం, దీర్ఘ చతురస్రము, గాలిపటము, రాంబస్ చతురస్రము. అలాగే భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉండే చతుర్భుజాలు ఏంటంటే సమాంతర చతుర్భుజము, దీర్ఘ చతురస్రము, రాంబస్సు చతురస్రము. రెండింటినీ కలిగి ఉండేవి ఏంటంటే దీర్ఘ చతురస్రము, రాంబస్సు చతురస్రము. చూడండి, ఇక్కడ రాంబస్, దీర్ఘ చతురస్రం అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రమ పంచభుజ యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే 360 పంచ అంటే 5. సో 360/5 అంటే 72 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ స్టార్ ఒక పటం ఇచ్చి దానికి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎన్ని గీయవచ్చు అన్నారు. దీనికి 6 సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ అలాగే ఉంది చూడండి. దీనికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటే ఇక్కడ ఎన్ని వర్టెక్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6 అనేది భ్రమణ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక పాచిక యొక్క ఒక తలంపై 3 చుక్కలు ఉన్న దాని ఎదురు తలంపై ఉండే చుక్కల సంఖ్య అన్నాడు. పాచికపై ఎదురు తలాల మీద ఉండేటువంటి చుక్కల మొత్తం సంఖ్య 7 అవుతుంది. ఇక్కడ ఒక తలం మీద 3 చుక్కలు ఉన్నాయి కాబట్టి ఎదురు తలం మీద 4 చుక్కలు ఉంటేనే మొత్తం 7 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 3D పటాల యొక్క అంచుల వాస్తవ కొలతలను చూపు రేఖాచిత్రం ఏది అంటే తుల్య బిందు మాపని లేదా సమాన మాపనం గల చుక్కల పటము. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. బహుముఖుల కోసం ఆయిలర్ ప్రతిపాదించిన సూత్రం ఏంటి? F+V=E+2. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కెలిడోస్కోప్ త్రిభుజాకార పట్టకం యొక్క తలాలు, శీర్షాలు, అంచుల సంఖ్య వరుసగా. త్రిభుజాకార పట్టకం యొక్క తలాల సంఖ్య మనం కనుక్కోవాలంటే భుజాల సంఖ్య +2 వేయాలి. భుజాలు 3 ఉంటాయి కాబట్టి 3 + 2 5 అవుతుంది. తలాల సంఖ్య 5 అవుతుంది. శీర్షాల సంఖ్య రావాలంటే 2 × భూభుజాల సంఖ్య అంటే 2 × 3 6 అవుతుంది. అలాగే అంచుల సంఖ్య రావాలంటే 3 × భూభుజాల సంఖ్య అంటే 3 3 9 వస్తుంది. సో 5 6 9 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో బహుముఖేతర ఫలకం ఏది అని ఇచ్చారు. బహుముఖేతర ఫలకం అంటే కనీసం ఒక వక్రతలం అని కలిగిన త్రిమితీయ పటం అయి ఉండాలి. కనీసము ఒక వక్రతలం కలిగిన త్రిమితీయ పటాన్ని బహుముఖేతర ఫలకం అంటారు. ఇచ్చిన ఆప్షన్స్లో శంకుకి ఒక వక్రతలము, ఒక సమతలం ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో అసత్యమైన దాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 1 చూస్తే ఒక శీర్షము కూడా లేని ఘనాకారపు వస్తువు గోళము. ఇది సత్యవాక్యమే. అలాగే ఆప్షన్ 2 చూసినట్లయితే 4 శీర్షములు, 4 తలములు, 6 అంచులు గల బహుముఖి త్రిభుజాకార పిరమిడ్. ఇది కూడా సత్యమైనటువంటి వాక్యమే. 5 శీర్షములు, 5 తలములు గల బహుముఖి చతుర్ముఖి అని ఇచ్చారు. చతుర్ముఖిలో 4 తలాలు, 4 శీర్షాలు, 6 అంచులు ఉంటాయి. కానీ ఇక్కడ 5 శీర్షాలు, 5 తలాలని ఇచ్చారు కాబట్టి
అసత్యమైనది ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 6 తలాలు 8 శీర్షాలు 12 అంచులు గల బహుముఖులు ఏంటంటే దీర్ఘగణము సమగణము. ఇది సరైన సమాధానం. క్రింది వానిలో క్రమ బహుముఖి కానిదేది? చూడండి, క్రింది వానిలో క్రమ బహుముఖి కానిదేది అంటే క్రమ బహుముఖులు చతుర్ముఖీయము, షష్ఠిముఖీయము, అష్టముఖీయము, ద్వాదశముఖీయము, 20 ముఖాలు గలది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో చతుర్ముఖీయం ఉంది, అష్టముఖీయం ఉంది, షష్ఠముఖీయం ఉంది. ద్వాదశముఖీయం అనేది క్రమ బహుముఖి, కానీ ఇక్కడ ఇచ్చింది దశముఖీయము. క్రమ బహుముఖి కానిదేది అంటే దశముఖీయము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 4x4x4 కొలతలు గల ఒక సమగణం చుట్టూ రంగు వేయబడింది. దానిని 64 సమాన భాగాలుగా విభజించిన ఏ ముఖము కూడా రంగు వేయబడిని సమగణాలెన్ని అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది, n-2 హోల్ క్యూబ్. సో ఇక్కడ n అనేది 4 కాబట్టి 4 - 2 హోల్ క్యూబ్. 4 - 2 హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ వచ్చేసి 8 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో పిరమిడ్కు సంబంధించి అసత్యమైన దాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. పిరమిడ్ యొక్క తలాల సంఖ్య భూభుజాల సంఖ్య +1. ఇది సత్యమైన వాక్యమే. అలాగే పిరమిడ్ యొక్క శీర్షాల సంఖ్య భూభుజాల సంఖ్య +1. ఇది కూడా సత్యమైన వాక్యమే. పిరమిడ్ యొక్క అంచుల సంఖ్య అంటే 2 ఇంటూ భూభుజాల సంఖ్య, కానీ ఇక్కడ 3 ఇంటూ భూభుజాల సంఖ్యని ఇచ్చారు. ఇక్కడ 2 ఉండాలి. సో ఇది అసత్యమైన వాక్యము. నెక్స్ట్, పిరమిడ్ యొక్క కనీస తలాల సంఖ్య 4. ఇది కూడా సత్యమైన వాక్యమే. సో ఇక్కడ అసత్యమైనది గుర్తించమన్నారు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో పట్టకానికి సంబంధించి అసత్యమైన దాన్ని గుర్తించండి అని ఇచ్చారు. పట్టకం యొక్క తలాల సంఖ్య భూభుజాల సంఖ్య +1 అని ఇచ్చారు. పట్టకం యొక్క తలాల సంఖ్యకి భూభుజాల సంఖ్య +2 అనమాట. అసత్య వాక్యము ఇదే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పట్టకం యొక్క శీర్షాల సంఖ్య 2 ఇంటూ భూభుజాల సంఖ్య. ఇది సరైన వాక్యమే. పట్టకం యొక్క అంచుల సంఖ్య 3 ఇంటూ భూభుజాల సంఖ్య. ఇది కూడా సరైన వాక్యమే. పట్టకం యొక్క కనీస తలాల సంఖ్య 5. ఇది కూడా సరైన వాక్యమే. ఈ క్రింది త్రిమితీయ పటాలని నిలువు మధ్య ఛేదం అంటే నిలువు కోత చేయగా ఏర్పడే ద్విమితీయ ఆకారంతో జత చేయండి అని ఇచ్చారు. స్తూపము, గోళము, శంకు అని ఇచ్చారు. స్తూపాన్ని నిలువు మధ్య ఛేదం చేస్తే మనకి దీర్ఘచతురస్రం వస్తుంది. గోళాన్ని నిలువు మధ్య ఛేదం చేస్తే వృత్తం వస్తుంది. శంకుని నిలువు మధ్య ఛేదం చేసినట్లయితే సమద్విబాహు త్రిభుజం వస్తుంది. సో BAC అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింద ఇచ్చిన ఘనాకార వస్తువులపై ఒక విద్యుత్ బల్బు వెలుగుతూ ఉంది. అప్పుడు ఏర్పడిన నీడల ఆకారాలను వాటి వస్తువులతోటి జతపరచండి అని ఇచ్చారు. బంతి మీద నీడ పడినట్లయితే అది వృత్తాకారంలో ఉంటుంది. పుస్తకం మీద నీడ పడినట్లయితే అది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. పాచిక మీద అంటే సమగణం మీద నీడ పడినట్లయితే అది చతురస్రాకారంలో ఉంటుంది. సో ACB అనేది సరైన జతపరచడం. ACB అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పైపులు, టిన్నులు, ఆయిల్ డ్రమ్ములు, కొయ్య దూలాలు, ట్యూబ్ లైట్లు మొదలైనవి ఏ త్రిమితి ఆకారానికి ఉదాహరణ అంటే ఇవన్నీ స్తూపాకార వస్తువులకి ఉదాహరణలు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అగ్గిపెట్టె యొక్క తలాలు, అంచులు, శీర్షాల సంఖ్య అన్నారు. అగ్గిపెట్టెకి 6 తలాలు, 12 అంచులు, 8 శీర్షాలు ఉంటాయి. 6, 12, 8 ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. స్వాతి పేపర్తో తయారు చేయబడిన ఒక త్రిమితి ఆకారాన్ని దాని అంచుల వెంబడి కత్తెర సహాయంతో కత్తిరించింది. అలా కత్తిరించిన ఆ త్రిమితి ఆకారం యొక్క ప్రతి తలం కూడా త్రిభుజాకారంగా ఉన్నది. అయినా తను ఏ త్రిమితి ఆకారాన్ని కత్తిరించింది అంటే చతుర్ముఖిని. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కార్తీక్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక శంకు ఆకారంలో ఉన్నటువంటి టోపీని తయారు చేయాలనుకున్నాడు. అయినా తను ఏ ద్విమితి ఆకారాన్ని మడవడం ద్వారా త్రిమితి ఆకారంలోని జోకర్ టోపీ తయారు చేసుకోగలడంటే త్రిజ్యాంతరము లేదా సెక్టరు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిరమిడ్ యొక్క ప్రక్క తలాలు ఏ ఆకారంలో ఉండును? త్రిభుజాకారము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో స్తూపానికి సంబంధించి సరికానిదేది అన్నారు. స్తూపం యొక్క భూమి వృత్తాకారంలో ఉంటుంది. ఇది సత్యవాక్యము. స్తూపం 2 సమతలాలు, ఒక వక్రపు తలాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా సత్యవాక్యమే. స్తూపము ఒకే ఒక వక్రపు అంచును కలిగి ఉంటుంది. స్తూపానికి 2 వక్రపు అంచులు ఉంటాయి కాబట్టి అసత్యవాక్యం అనేది సరికానిది. ఆప్షన్ 3. స్తూపాన్ని నిలువు ఛేదనం చేయగా దీర్ఘచతురస్రం వస్తుంది. ఇది కూడా సరైన వాక్యమే. ఒక బహుముఖి యొక్క తలాల సంఖ్య 8, అంచుల సంఖ్య 18 అయినా శీర్షాల సంఖ్య
ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2. సో 8 ప్లస్ వి ఈక్వల్ టు 18 ప్లస్ 2. సో వి ఈక్వల్ టు 20 మైనస్ 8 అంటే 12 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సమగణంలో అన్ని అంచుల పొడవులు సమానంగా లేకపోయినను సమానంగా ఉన్నట్లు భ్రమింపజేసే రేఖాచిత్రాలు ఏటవాలు రేఖాచిత్రాలు వాలుపటాలు సమానంగా ఉన్నట్టు భ్రమింపజేస్తాయి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది త్రిమితీయ ఆకారాల్లో శీర్షం లేనిది గోళము. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక వృత్తాకార తలము, వక్రతలము మరియు ఒక శీర్షమును కలిగి ఉన్న ఘనాకారము. వృత్తాకార తలము, వక్రతలము, ఒక శీర్షమును కలిగి ఉన్నటువంటి ఘనాకారం ఏంటంటే శంకు. ఈ శంకుకి అన్నీ కూడా ఒకటే ఉంటాయి. వృత్తాకార తలం ఒకటే ఉంటుంది, వక్రతలం ఒకటి ఉంటుంది, ఒక శీర్షం ఉంటుంది. కాబట్టి శంకు అనేది సరైన సమాధానము. చిక్కిన స్తూపాకార పెన్సిల్ ఏ త్రిమితీయ ఆకారాల మిశ్రమం అని చెప్పిచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే పెన్సిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే పైనేమో శంకు, కింద వచ్చేసి స్తూపం ఉంటుంది. కాబట్టి శంకు మరియు స్తూపం అనేది సరి అయిన సమాధానము. 16, 10, 8 యూనిట్లు కొలతలు గల ఒక దీర్ఘ ఘనాకార దిమ్మెకు చుట్టూ రంగు వేయబడింది. దానిని 1/1/1 యూనిట్లు కొలతలు గల సమగణాలుగా కత్తిరించారు. అయినా అసలు రంగు వేయబడని సమగణాల సంఖ్య. దీన్ని చాలా సింపుల్గా మనం ఒక చిన్న ట్రిక్ తోటి చేయొచ్చు. ఏంటంటే ఇది LBH అనుకుంటే L-2 ఇంటూ B-2 ఇంటూ H-2 వేస్తే మనకు సరైన సమాధానం వస్తుంది. సో 16 కాబట్టి 16 - 2 అంటే 14, B-2 అంటే 10 - 2 8, అలాగే 8 - 2 అంటే 6. సో 14 ఇంటూ 8 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 672 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 3 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల కొలతలు గల 2 ఘనములను ప్రక్కన పేర్చగా ఏర్పడిన దీర్ఘ ఘనాకారపు పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా. ఇక్కడ 2 ఘనాలని పక్కగా మనం పేర్చినట్లయితే 2 ఘనాలని పక్కగా పేర్చినట్లయితే పొడవు ఏమవుతుందంటే 6 అవుతుంది, వెడల్పు 3 అవుతుంది, హైట్ కూడా 3 అవుతుంది. సో 6, 3, 3 ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గోళానికి గల మితుల సంఖ్య. గోళం అనేది త్రిమితీయ పటము కాబట్టి ఆప్షన్ 4, 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో త్రిమితీయ ఆకారము ఏది? చూడండి, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రేఖ అనేది ఏకమితీయ పటము, త్రిభుజము, వృత్తము ద్విమితీయ పటాలు, స్తూపం అనేది త్రిమితీయ ఆకారం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక దీర్ఘ చతురస్రాకార అట్టముక్కను నిలబెట్టి ఒక భుజాన్ని అక్షంగా చేసుకొని తిప్పితే ఏర్పడే ఆకారము. దీర్ఘ చతురస్రాకార అట్టముక్కను నిలబెట్టి ఒక భుజాన్ని అక్షంగా చేసుకొని తిప్పితే ఏర్పడేటువంటి ఆకారం స్తూపాకారం వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది పటంలో 1 యూనిట్ కొలత గల యూనిట్ సమగణాల సంఖ్య అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ పై వరుసలో కానీ మనం చూసినట్లయితే ఒకటే సమగణం ఉంది. మధ్య వరుసలో 1, దీని కింద 1, ఇది మొత్తం 3 ఉంటాయి. క్రింది వరుసలో మొత్తం 6 సమగణాలు ఉంటాయి. టోటల్గా మొత్తం గణాల సంఖ్య ఎంత అంటే 1 + 3 + 6. 1 + 3 + 6 అనేది 10 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది పటాలను వలచిత్రాలతో జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ స్తూపం యొక్క వలచిత్రం కానీ చూసినట్లయితే ఇది స్తూపానికి వలచిత్రం అవుతుంది. శంకు యొక్క వలచిత్రము ఇది అవుతుంది. తర్వాత చతుర్ముఖి యొక్క వలచిత్రము ఈ ఆప్షన్ బిలో ఉన్నటువంటిది అవుతుంది. ఇక లాస్ట్లో మిగిలిపోయింది షడ్భుజాకార పిరమిడ్, ఇది సి అవుతుంది. సో DABC అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వస్తువుల్ని వాటి నిలువు కోత ఆకారాలతోటి జతపరచండి అని ఇచ్చారు. ఇటుక, గుండ్రని యాపిల్, సమగణాకారపు పాచిక, శంకు ఆకార ఐస్ క్రీమ్. దీనికి నిలువు కోత ఆకారాలు ఇచ్చారు చూడమ్మా. ఇక ఇటుక విషయానికి వస్తే ఇటుక నిలువు కోత ఆకారం ఏముంటుందంటే ఇటుక యొక్క నిలువు కోత ఆకారం అనేది దీర్ఘ చతురస్రాకారం ఉంటుంది. నెక్స్ట్ గుండ్రని యాపిల్ యొక్క ఆకారం వచ్చేసి వృత్తాకారం ఉంటుంది. సమగణాకారపు పాచిక ఆకారం వచ్చేసి చతురస్ర ఆకారం ఉంటుంది. శంకు ఆకార ఐస్ క్రీమ్ వచ్చేసి సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో ఏమవుతుందంటే ADCB అవుతుంది.
క్రింది పటంలో యూనిట్ గణాల సంఖ్య అడిగారు. చూడండి, ఎల్ వచ్చేసి 1 2 3 4 ఉంది, బి వచ్చేసి 1 2 3 ఉంది, హైట్ వచ్చేసి 1 2 ఉంది. సో ఇక్కడ యూనిట్ గణాల సంఖ్య అంటే ఎల్బిహెచ్. 4 3 12, 12 2 వచ్చేసి 24. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక ఆకారం ఇచ్చి పైనుంచి అంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు కనబడేటువంటి ఆకారం ఏది అన్నాడు. పైనుంచి చూస్తే ఈ షేప్ కనిపిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఒక ఆకారం ఇచ్చి ముందు నుంచి చూస్తే ఏం కనపడిద్ది అన్నాడు. ముందు నుంచి చూస్తే ఇది కనిపిస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకొక ఆకారం ఇచ్చి పక్క నుంచి చూస్తే కనపడేటువంటి ఆకారం ఏది అన్నాడు. పక్క నుంచి చూస్తే ఈ షేప్ కనిపిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.